కల్పిస్తున్నారు. ఇప్పుడు నల్గొండ వెళ్దాం. నల్గొండ వద్ద విజయభాస్కర్ సిద్ధంగా ఉన్నారు. విజయభాస్కర్, పోలింగ్ ముగిసిందా? ఎంతమంది క్యూ లైన్ లో ఉన్నారు? వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నారా? దేవి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పోలింగ్ ప్రక్రియ ముగిసే సమయానికి దాదాపుగా 5 నిమిషాల కంటే ముందే దాదాపుగా ఎవరు కూడా క్యూ లైన్లో లేని పరిస్థితి ఉంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో ఉపాధ్యాయులంతా కూడా ఉదయం 7:45 నిమిషాలకే పోలింగ్ సమయానికంటే ముందే వచ్చారు. తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపుగా ఓటు వేయాలనుకున్న వాళ్ళంతా కూడా 3:50 వరకే తమ ఓటు హక్కు వినియోగించుకొని వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. 3:50 తర్వాత నుంచి దాదాపుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలు కూడా వెలువెలపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత 4 గంటల సమయం ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సుల్ని ఎన్నికల ఏజెంట్లకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, పోలింగ్ అధికారులందరూ కలిసి సమక్షంలోనే వాటిని కూడా సీజ్ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళన్నీ కూడా సీజ్ చేయడంతో పాటు పోలింగ్ సంబంధించి ఏవైతే పోలింగ్ డైరీ ఉంటుంది, ఆ డైరీని అందరి సమక్షంలోనే కంప్లీట్ చేసి దాన్ని కూడా సీజ్ చేశారు. ప్రస్తుతం పోలింగ్ ముగిసిన తర్వాత జరగాల్సిన ప్రక్రియ అంతా కూడా సజావుగా జరుగుతుంది. ఇక పోలింగ్ సంబంధించి పోలింగ్ కేంద్రాలన్నింటినీ కూడా ఒక రూట్గా విభజించారు. ఆ రూట్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక బస్సు వస్తుంది. ఆ బస్సులోనే సాయుధ పోలీసుల భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులన్నీ కూడా నల్గొండ జిల్లా కేంద్రంలోకి తరలించే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయులందరూ కూడా ఓటర్లు కావడంతో వరంగల్ చివరి ప్రాంతం నుంచి వచ్చే అన్నీ కూడా నల్గొండ జిల్లా కేంద్రానికే రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా బ్యాలెట్ బాక్సులన్నీ కూడా నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేశారు. పూర్తిగా పోలీసుల భద్రత మధ్య ఈ బ్యాలెట్ బాక్సులన్నీ తరలిస్తారు. సాయుధులైన పోలీసులు వీరికి భద్రతగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక పోలింగ్ కేంద్రాల్లో ఎవరైతే విధులు నిర్వహించారో ఆ విధులు నిర్వహించిన సిబ్బంది అంతా కూడా వీరితో పాటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 19 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. వీరి భవితవ్యాన్ని ఓటర్లు అంతా కూడా తమ బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తం చేసిన పరిస్థితి ఉంది. దాదాపుగా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 90% వరకు పోలింగ్ అయితే నమోదైంది. ఇది కొంత పెరిగే అవకాశం అయితే ఉంది. గతం కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ ప్రక్రియ అంతా కూడా సజావుగా ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. అధికారులు ఎన్నిక యంత్రాంగం చేసిన అన్ని ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సత్ఫలితాలు ఇచ్చాయి. ముఖ్యంగా క్రిటికల్ పోలింగ్ కేంద్రాల పైన ప్రత్యేకంగా నిఘా పెట్టారు. గత ఎన్నికల్లో కొంత ఇన్వాలిడ్ ఓట్లు ఎక్కువగా నమోదైన నేపథ్యంలో వాటిని నివారించేందుకు మరోసారి అధికారులు ఒక ప్రయత్నం అయితే చేశారు. ఇక కౌంటింగ్ సమయంలోనే ఎన్ని ఇన్వాలిడ్ ఓట్లు తగ్గించామనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏ పోలింగ్ వద్ద కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి సంబంధించి ఓటర్ క్యూ లైన్లో అయితే ఎవరూ లేరు. 3:55 వరకే దాదాపుగా ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకుంటారో వారందరూ తమ ఓటు హక్కు వినియోగించుకొని వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అభ్యర్థుల భవితవ్యం అంతా బ్యాలెట్ బాక్సుల్లో అయితే ఇప్పటికే నిక్షిప్తమైంది. బ్యాలెట్ బాక్సులు అత్యంత పకడ్బందీగా ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి అనుమానాలు లేకుండా ఎవరి పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్న ఏజెంట్ల సమక్షంలో పూర్తిగా సీజ్ చేశారు. వాటిని కూడా ప్రత్యేక క్లాత్తో కప్పి వాటిని మరోసారి రెండవ దశ సీజ్ కూడా చేసిన తర్వాత పోలింగ్ సంబంధించి పూర్తిగా మెటీరియల్ అంతా కూడా ఒక డైరీ రూపంలో రాయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కొంత ఆలస్యం అవుతుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత బస్సు వచ్చేంత వరకు కూడా వీళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక రూట్కు కేటాయించిన బస్సులోనే వీరంతా కూడా వెళ్లాల్సి ఉంటుంది. పోలింగ్ సిబ్బందితో సహా బ్యాలెట్ బాక్సులతో సహా పోలీస్ భద్రత మధ్య వీరంతా వెళ్లాల్సి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వీరంతా కూడా ఆ రూట్కి సంబంధించిన బస్సు వచ్చేంత వరకు కూడా పోలింగ్ కేంద్రంలోనే పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు అయితే ఉంటాయి. అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం వరకు 90% వరకు అయితే పోలింగ్ నమోదైంది. ఇక తుది ఫలితాలు అంటే ఇటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి పూర్తి స్థాయిలో డేటా రావాల్సి ఉంటుంది. కాబట్టి పోలింగ్ తుది శాతానికి సంబంధించి కొంత ఆలస్యం అయితే అవకాశం అయితే ఉంటుంది. చాలా కేంద్రాల్లో 100% పోలింగ్ నమోదైనట్లు కూడా మనకు తెలుస్తుంది. 50 కంటే తక్కువ మంది ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు దాదాపుగా ఒక 70 వరకు ఉన్నాయి. దాదాపుగా 6 ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్న నేపథ్యంలో చాలా వరకు 100% పోలింగ్ అయితే నమోదైంది. మధ్యాహ్నం వరకే చాలా చోట్ల 100% నమోదైంది. మరికొన్ని చోట్ల 90 నుంచి 95% వరకు కూడా నమోదైన నేపథ్యంలో ఇప్పుడు పోలింగ్ శాతం అయితే గతం కంటే ఈసారి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మార్చి 3వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ
ఉంటుంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6-7 గంటల నుంచి బ్యాలెట్ బాక్సులన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్కి చేరుకునే అవకాశం ఉంటుంది. రేపు తెల్లవారుజామున 3-4 గంటల వరకు కూడా చివరి బ్యాలెట్ బాక్సు ఇక్కడికి కౌంటింగ్ కేంద్రానికి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. దేవి, ఆల్ రైట్ విజయభాస్కర్, ఇది నల్లగొండ జిల్లా 30% ఓటింగ్ నమోదైంది. ఇది తెలంగాణ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ అండ్ ఆదిలాబాద్ అండ్ నల్గొండకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ